డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. జూన్లో మార్కెట్స్ అనేది వోల్టాలిటీ రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం కానీ ఎండ్లో మాత్రం మంచి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జూన్లో మొదటి వారం, సో ఆల్మోస్ట్ 4 days అయిపోయింది. సో ఇవాళ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో లాస్ట్ మంత్ లో ఎంత కాదనుకున్నా క్లోజింగ్ మాత్రం చాలా పాజిటివ్ గానే అవునండి. ఈ మంత్ ఎలా నడుస్తుంది? అట్ ది సేమ్ టైం ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? సో ఇవాళ వచ్చి స్టాక్ మార్కెట్ యాక్చువల్గా ఫస్ట్ డౌన్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 2:30 తర్వాత నుంచి పాజిటివ్ వచ్చిందండి. సో మార్కెట్ వచ్చి 55 points ప్లస్లో క్లోజ్ అయింది. 22,461. ఇవాళ ఫ్రైడే కదా, వీకెండ్ క్లోజింగ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ర్యాలీ వచ్చింది. 57,031 దగ్గర క్లోజ్ అయింది. 239 points. సో మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ వీక్ అంతా కూడా అండర్ పర్ఫామ్ చేసాయి. అవన్నీ ఇప్పుడు పుల్ బ్యాక్ అయినాయి. మేజర్గా హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఇవన్నీ బాగా పెరిగినాయి. ఆ తర్వాత చూసుకుంటే ఈ మొన్న లాస్ట్ వీక్ వరకు ఈ వీక్ అంతా కూడా ఫైనాన్స్ సెక్టర్ కూడా డౌన్ ఉంది. అవన్నీ కూడా రికవర్ అయినాయి. అలాగే హౌసింగ్, ఇప్పుడు ఇన్ఫ్రా రియాలిటీ సెక్టర్ కూడా బాగా డౌన్ అయినాయి. సో అవి కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీ వచ్చాయి. తర్వాత ఐటీ కూడా బాగా ఫామ్ అయినాయి. ఐటీ సెక్టర్ కూడా పికప్ అయింది. అలాగే ఫార్మా సెక్టర్ కూడా మంచి పికప్ అయింది. పాజిటివ్. అవునండి. మొత్తం కలిపి ఈ వీక్ లాస్ట్ వాళ్ళన్నీ కూడా ఒక పాజిటివ్ షేప్స్ కి వచ్చాయి అనమాట. సో దానివల్ల ఏముందంటే మొత్తం ఫ్రెష్ బయింగ్ జరగటం వల్ల మార్కెట్స్ అన్ని నిలబడ్డాయి. యాక్చువల్గా ట్రెండ్ నెగిటివ్ అనుకున్నాం, అలాంటిదల్లా పాజిటివ్ అయిపోయింది. మేజర్ గా ఏంటంటే ఇప్పుడు బిఎస్సి స్టాక్ మాత్రం ఒక 6% దాకా ఫాల్ అయింది. బిఎస్సి అదే సమ్ న్యూస్ వల్ల బిఎస్సి షేర్ ఫాల్ అయింది. అలా మిగతా అన్ని కూడా మామూలుగా ఆటోమొబైల్ స్టాక్స్ కూడా బాగా ర్యాలీ వచ్చాయి. హీరో మోటార్ 2% పెరిగింది. ఎంఐఎం, తర్వాత ఈ బజాజ్ ఆటో, తర్వాత ఈ టాటా మోటార్స్, ఇవన్నీ కూడా బాగా వచ్చాయి. తర్వాత ఫార్మాలో వచ్చి అన్ని స్టాక్స్, లూపిన్ కానీ, మ్యాన్ కైండ్, తర్వాత దివీస్, అపోలో ల్యాబ్, డాక్టర్ రెడ్డి, ఇవన్నీ బాగా పెరిగినాయి. పాజిటివ్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా ర్యాలీ వచ్చిన మిడ్ క్యాప్ లో తీసుకుంటే లాస్ట్ 2 days నుంచి కూడా వోల్టాస్ బాగా ర్యాలీ వస్తుంది. ఆ తర్వాత ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ బాగా ర్యాలీ వస్తుంది. బ్లూ స్టార్ మంచి ర్యాలీ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ నాట్కో ఫార్మా కూడా మంచి ర్యాలీ వస్తుంది. సో ఇవన్నీ కూడా మంచి ర్యాలీ అప్ ట్రెండ్ లో ఉన్నాయి ఈ స్టాక్స్ అన్ని కూడా. ఓకే, ఫైన్. మొత్తానికి అయితే ఈ వీక్ పాజిటివ్ గానే గడిచిందని చెప్పంటారు. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అంటే ఏమంటారు? ఇది కొంచెం ఏమంటే నెక్స్ట్ వీక్ వచ్చి ట్రంప్ ఇది డెడ్ లైన్ ఆగస్ట్ వరకు ఇచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ కూడా పెద్ద నెగిటివ్ న్యూస్లు ఏం లేవు. సో మార్కెట్ ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా ఉంది. మంచి క్వాలిటీ స్టాక్స్ ని మనం డౌన్ రేట్ లో బై చేసుకోవచ్చు. సో ఫార్మా కానీ, ఈ ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ మంచి ఫోకస్ చేయొచ్చు. అలాగే ఈ ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఫోకస్ చేస్తే మంచి క్వాలిటీ స్టాక్స్ దొరుకుతున్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్. రియాలిటీ కూడా బాగా తగ్గింది. ప్రెస్టేజ్ కానీ, ఓబర్ రియాలిటీ కానీ, ఆ తర్వాత ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మంచి సపోర్ట్ లెవెల్స్కి వచ్చాయి. లాస్ట్ 2 months 3 months గా మనం చూస్తున్నట్టయితే థిమాటిక్ బాగా వర్కౌట్ అయింది. సో మరి ఇప్పుడు ఈ మంత్ ఎలా ఉండబోతుందంటే ఏమంటారు? ఈ మంత్ కూడా అవి కొంచెం వర్కౌట్ అవుతాయి సార్. సో తర్వాత డిఫెన్స్ సెక్టర్ కూడా కొంచెం పుల్ బ్యాక్ తీసుకుంది. డిఫెన్స్ సెక్టర్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇలా సెలెక్టివ్ స్టాక్స్ తీసుకొని చేసుకోవచ్చు. సూపర్ సార్. సో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడి పెట్టాలి అంటారు? సో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 2 months బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ ఒక 25% పైకి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ రేట్లో ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. 50% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ బై అండ్ డిప్స్ లాగా మళ్ళీ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ఉండాలి. అంతే అంటారు. అంతేకాని ఒకే రేట్ లో మొత్తం అమౌంట్ పెట్టేయకూడదు. సేమ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎలాగో పికప్ లో ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా వచ్చేస్తారు. సో కానీ రూల్ అది కాదు. 50% పెట్టి ఆగిన తర్వాత మళ్ళీ తగ్గాక కొనాలి. ఎందుకంటే కింద నుంచి ర్యాలీ వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్స్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ డౌన్లో మళ్ళీ బై చేసే స్కోప్ తెచ్చుకోవాలి. సో ఓవరాల్గా అయితే పాజిటివ్గానే ఉంది. కాకపోతే ఎనీ టైమ్ 200-300 points కరెక్షన్ అయితే నార్మల్గా వస్తూ ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం తట్టుకొని ఉండాలంటే ఏంటంటే ఒకే పాయింట్లో ఒకే రేట్లో కొనకూడదు. రెండోది ఏంటంటే
మీరు టార్గెట్ వచ్చే లోపు సో రెగ్యులర్ గా మళ్ళీ కొన్ని స్టాక్స్ అమ్మి మళ్ళీ కొనొచ్చు. సపోజ్ మనం 100 స్టాక్స్ 100 షేర్లు కొన్నాం అనుకోండి, ఒక 40 పాయింట్స్ 50 పాయింట్స్ వెళ్ళింది, ఒక 50 షేర్స్ అమ్మేయండి, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ బై చేయండి. ఇలా రేంజ్ అవుతుంది అనమాట. ఓకే. అంతేగాని ఓవరాల్ గా ఇన్వెస్ట్ చేద్దామన్నా ఇవాళ అంత ఇన్వెస్టర్ కి, ప్యూర్ ఇన్వెస్టర్ కూడా డబ్బులు లేవు, అలాగే ప్యూర్ ఇంట్రాడే ట్రేడర్ కూడా మనీ లేదు. ఓకే. ఒక స్వింగ్ ట్రేడర్ కి మనీ వస్తుంది. స్వింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటారు, ఇంటి చెప్తారా? స్వింగ్ అంటే 4-5 డేస్ నుంచి 1 వీక్ వరకు ఉండే ట్రేడ్ ని స్వింగ్ ట్రేడ్ అంటాం. సో దీనిలో ఏమవుతుందంటే మనకి ఒక మంచి వెల్త్, అంటే ఒక స్టాక్ రైట్ ఎంట్రీలో తీసుకుందాం, మీరు మామూలుగా చూడండి ఏదైనా టాప్ 200 కంపెనీస్ లో లాస్ట్ వీక్ ఒక 200 పాయింట్స్ డౌన్ అయింది అనుకోండి, అది బై చేయండి. ఓకే. సో అది ఒక 50% ఇక్కడ బై చేసి మళ్ళీ ఒక 100 పాయింట్స్ డౌన్ లో బై చేస్తే అది కంపల్సరీ కొంత రికవరీ వస్తుంది కదా. ఓకే. సో అలా రికవరీ ఛాన్స్ ఉంది. అయితే ఈ వీడియోలో ఇప్పుడు అలా డౌన్ అయ్యేటువంటి ఏమన్నా ఒక 4-5 స్టాక్స్ చెప్పగలరా? సో మన వాళ్ళు చూసి. అలాగే చెప్తాను, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మిమ్మల్ని కూడా ఎందుకు అడుగుతున్నామంటే మీరు సెవీ రిజిస్టర్డ్ కాబట్టి. సో ట్రస్ట్. సో మీకు ఏంటంటే ప్రెస్టేజ్ ఒకటి బాగుంది, లోదా ఒకటి బాగుంది, OFSS ఒరాకిల్ ఫైనాన్షియల్ బాగుంది ఐటీలో, తర్వాత KPI టెక్నాలజీస్, ఈ 4 కంపెనీస్ మంచి రివర్స్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇట్ మీన్స్ అలాట్. సో గైస్ అర్థమైంది కదా, చక్కగా మీకు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది రామచంద్రమూర్తి గారు. అట్ ది సేమ్ టైం సో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి 50% మాత్రమే పెట్టి, ఆ తర్వాత మళ్ళీ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మళ్ళీ మిగతా 50% కూడా యాడ్ చేసుకుంటే బెటర్ అని చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం మీరు కనుక ఏదైనా ఒక 5 స్టాక్స్లో కనుక పెట్టుబడి పెట్టాలనుకుంటే అవి కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి ఆ తర్వాత పెట్టుబడి పెట్టుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.